హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఆగస్టు 15 సందర్భంగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ, అలాగే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన రజనీకాంత్ గారు నటించిన కూలీ అనే ఈ రెండు మూవీలు కూడా ప్రేక్షకుల ముందుకి అంటే థియేటర్లో రిలీజ్ కాబోతూ ఉన్నాయి ఆగస్టు 15 సందర్భంగా. అయితే ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ మూవీలు, అలాగే ఈ రెండు సినిమాల మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే మంత్రి నారా లోకేష్ గారు చేసిన ఒక పని అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కొంచెం ఆగ్రహాన్ని అయితే కలిగిస్తుందన్నమాట. ఆ ఆగ్రహం కలిగటానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి అంటే, రజనీకాంత్ గారు కూలీ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన సినిమా హిట్ కావాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడమే జరిగింది. అయితే ఈ ట్వీట్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే, ఎన్టీఆర్ టీడీపీతో అనుబంధం ఉన్న వ్యక్తి, ఏదైతే పెద్ద ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లో ఉన్న వ్యక్తి, అలాంటి ఎన్టీఆర్ సినిమా వస్తుంటే మినిమం ఎన్టీఆర్ సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కానీ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన రజనీకాంత్ గారు మూవీ రిలీజ్ అవుతుంటే నారా లోకేష్ రజనీకాంత్ గారు శుభాకాంక్షలు తెలుపుతూ కూలీ మూవీ హిట్ కావాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో నారా లోకేష్ మీద ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలా సొంత వ్యక్తిని కాదని చెప్పేసి ఎట్లా లేదన్నా కానీ ఎన్టీఆర్ అనే వ్యక్తి టీడీపీ పార్టీకి అలాగే ఎన్టీఆర్ వారసత్వానికి ప్రతీక. అలాంటి ఎన్టీఆర్ వారసత్వానికి ప్రతీక అనే వ్యక్తి సినిమా రిలీజ్ అవుతుంటే ఆయన సినిమాకి మినిమం శుభాకాంక్షలు తెలపకుండా పక్కనున్న ఏదైతే రజనీకాంత్ గారి సినిమాకి మీరు ఎలా శుభాకాంక్షలు తెలుపుతారు అంటే, ఎన్టీఆర్ని మీరు చులకన పరిచినట్టు, అంటే ఎన్టీఆర్ మీద పక్షపాతం వహిస్తున్నట్లే కదా, ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అన్నట్లుగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నారా లోకేష్ మీద తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది ఒక చర్చగా మారిందనమాట. ముఖ్యంగా ఇలా ఎందుకు ఎన్టీఆర్ని ఇట్లా పక్కన పెడుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉందన్నమాట. ముఖ్యంగా నారా లోకేష్ పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి మీరు ఇట్లా ట్వీట్ చేశారులే కానీ సొంత వ్యక్తికి మాత్రం ఎందుకు సినిమా హిట్ కావాలని కోరుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.